నీ పేరు? జాస్మిన్. జాస్మినా? ఓకే, మంచి పేరు. చదువుకున్నావా? చదువుకున్నా. ఎంత వరకు? 10th వరకు. మరి ఇప్పుడు చదవట్లేదా? లేదు. ఏమి? మా అమ్మ ఒప్పుకోలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 3 దూరబంధాల్లో ఒక దూరబంధం అయితే మనం ఎక్కుతున్నాం. అది ఎగు దూరబంధం. చాలా హిల్ టాప్ ఏరియా ఇది. మన్యం జిల్లా సీతంపేట మండలంలో మరిపాడు పంచాయతీకి సంబంధించి ఆ విలేజ్ ఉంటుంది. ఇది చాలా హిల్ టాప్ ఏరియా, చాలా కొండపైకి ఎక్కాలి. మొత్తం మెట్ రోడ్, చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు. వాళ్ళంటే అలవాటు కాబట్టి రాగలుగుతున్నారు, కానీ మిగతా వాళ్ళైతే ఎవరు రాలేరు. ఇది మొత్తం కొండ ప్రాంతం. చూడండి, మేము ఎంత కొండపైకి వచ్చామంటే మీరు అక్కడ చూడొచ్చు. మీరు ఆ కొండలు మొత్తం కనిపిస్తున్నాయి. అక్కడ ఒక ఊరు ఉంది, చిన్న ఊరు. అది దిగువ దూరబంధం అంట. మనం వెళ్ళాల్సింది ఎగువ దూరబంధము. మధ్య దూరబంధం ఒకటి ఉంటుంది. 3 దూరబంధాల్లో మనం ఎగువ దూరబంధంకి వెళ్ళాలి. నా వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. గాయస్, మనం అనుకున్న విలేజ్కి అయితే వచ్చాము. ఇదే ఎగువ దూరబంధం. అయితే మా గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక స్థితిగతులు, జీవన విధానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ విలేజ్లో ఎలా ఉంటారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం హిల్ టాప్ ఏరియా కాబట్టి వీళ్ళు కట్టుకున్న హౌసెస్ కూడా మొత్తం పురిపాకులు, మట్టి గోడలు. చూడండి ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మా గిరిజన ప్రాంతాల్లో హిల్ టాప్ ఏరియా మొత్తం ఇట్లానే ఉంటాయి. భయమా? ఇప్పుడు లేచినారా? ఊరుకో 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 మసుక్కపో. గాయస్, చూడండి ఊరు ఎలా ఉందో. ఈ విలేజ్ చాలా కొండపై కాబట్టి నిర్మాణం అనేది ఎలా ఉంది. అయితే అందరూ పనులకు వెళ్ళారు, అందుకే ఎవరు లేరు ఇక్కడ ఊర్లోన. చాలా మంది ఎవరు లేరు. చూడండి, మొత్తం ఖాళీగా ఉంది. అంటే ఎవరు లేరు అనమాట ఊర్లోన. చాలా మంది కొండలకి లేదా ఇతర పనులకి వెళ్ళిపోయారు. మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుద్దంట. కానీ ఈవినింగ్ మనం ఇక్కడ నుంచి దిగలేని పరిస్థితి కిందకి. మా గిరిజన ప్రాంతాలు ఇంకా డెవలప్ అవ్వాలనే ఊర్లు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఎందుకంటే చూడండి ఎలా ఉన్నాయి. చూడండి మొత్తం హౌసెస్, చిన్న చిన్న విలేజెస్, చిన్న పాకలే ఉన్నాయి. మొత్తం చిన్న పాకలని, పెద్ద పాకలు అయితే కాదు. అందరూ పనులకు వెళ్ళిపోదు. మొత్తం కొండ ప్రాంతం కదా, కొండల పైన ఉన్నారంట. ఈవినింగ్ వచ్చేసరికి 6 ఇలాగ అవుద్ది అన్నారు. అప్పటి వరకు మేమైతే ఉండలేము. చూడండి ఎలా ఉంది హౌస్. చూడండి, ఇలాంటి హౌస్ మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో. వావ్, లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా కొండపైకి చూడండి, ఆల్మోస్ట్ కొండపైకి వచ్చేసాము. కొండ వైపుకి వచ్చేసాము. మొత్తం చూడండి, ఆ ఏరియా మొత్తం కొండపైకి అయితే వచ్చేసాము మనం. ఇది హౌస్, విలేజ్. చూడండి ఎలా ఉందో. తీసాము. ఏం పేరమ్మా మీ పేరు? సవరా ఎల్లంగి. బాగున్నావా? వంట చేస్తారు. అయితే మీరు రైస్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? మరిపోడా? డిపోల నుంచి. ఎలాగా మరి? ఇంత కొండపైకి కదా, ఎలా తీసుకొని వస్తారు? నడుచుకొని వెళ్తారా? అప్పుడైతే నడిచి దారు కదా, అదే నడిచి వచ్చినాము మూసుకొని. ఇదే మీ ఊరమ్మా? ఇది మీ ఇల్లు ఎక్కడ? మీరు కిందకి మీ ఇల్లా? కింద మరి ఉన్న ఇల్లులు ఎలా ఉంటారు ఇక్కడ? మీరు ఈ ఊర్లో చలి ఎక్కువ? గొప్ప చలి. అలాగేనే ఉంటారు. మీరు ఏవైనా అవసరాలకి ఎక్కడికి వెళ్తారు మీరు? కొండ అంటే అవసరాలకి, మీరు తినడానికి, కూరలు ఇలాంటి పండించుకుంటారు? ఇక్కడ పండించడం, ఇక్కడ తినడం. ఏదో అక్కడ కిందికి ఏది సామానం కొంటే మరిపాడే. వంట అమ్మ చెప్తారు భాషలోనా కొన్ని విషయాలు, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. గుర్జంగ్లేనా అసమస్త ఏదో బాగా చేస్తే గుర్జంగ్లేనా అసం. నేను ఎప్పుడో నుండి కన్నా బార్ తిల్లించి అయితే జ్ఞానాలు యాంగంతి
usung ling bere om datai yo ning gam lai bindo babi na birna నీళ్ళు చూపిస్తావు మాకు నీళ్ళు కిందది ఇక్కడ ఇక్కడ అంటే నీళ్ళు చూపించు అయితే ఇలాగే మన మున్నీళ్ళు అయితే గొప్ప ఇబ్బంది ఇక్కడ చేసుకొని అక్కడే వాడు కూడా అక్కడికి వెళ్ళిపోతారా వెళ్ళి ఇక్కడిది మాళ్ళు ఇంటికాడ పడుకుంటారు అక్కడే పడుకుంటారు మరి గాని ఆడొక్కడు కదా అక్కడ మిల్లు అయిపోతే అక్కడే మనము బాబు ముగ్గురు మనోడు అందుకే సాలదు అయితే ఇక్కడ మనోడు అల్లు దగ్గర వెళ్ళి ఇక్కడే మనము ఈత లేదు ఇక్కడ చేసుకొని అక్కడే వెళ్ళు చూడు లైటింగ్ లేదమ్మా లేవు అవును ఈత లేదు గాయస్ ఇదే వంటమ్మ ఇల్లు స్కూల్లో పనిచేస్తారు వంటమ్మ పిల్లలకి కింద మరిపాడు నుంచి అవన్నీ మోసుకొని వస్తారు అక్కడ నుంచి చాలా కష్టపడి మోసుకొని వస్తారు పిల్లల కోసం వాళ్ళ భోజనం అంటే గుడ్లు మిగతా చెక్కీలు బియ్యం ఇవన్నీ తీసుకొని వస్తారు చాలా కష్టపడతారు కదమ్మా మీరు అప్పటి నుంచి అప్పుడే నుండి ఇప్పుడైతే కొద్ది అయింది గాని అవును అప్పుడైతే మూసేసే తేవడం చూడండి మా వంటమ్మ ఇల్లు ఎలా ఉంది మొత్తం రేకులు ఇవన్నీ రేకులు ఇవన్నీ ఉన్నాయి అక్కడ వేస్తారా వేట అవి తినేదమ్మా అవే వేటమ్మా అవి వంటమ్మా చీకటిగా ఉంది అందుకే కనిపించట్లేదు ఇలా ఉంటాయి మా గిరిజన ప్రాంతాల్లో ఇల్లు ఉంటాయి చాలా ఇంత పేరే కదా పైకి వెళ్ళిపోదమ్మా ఇది ఏ ఊరు ద్వారబంధం కదమ్మా ఎగువ ద్వారబంధం ఇక్కడ నీరు వాటర్ సదుపాయం ఇది స్నానాలకి ఎక్కడ నుంచి వద్ది వాటర్ అక్కడే నుండి గాని చూపించు అవును ఇక్కడే స్నానాలు అండి మీ కొండ మీద నుంచే వాటర్ బోర్ ఎట్లేదు కదా కొండ మీదే అవును మరి ఇక్కడికి రోడ్డు బాగుంటే వస్తది ఖచ్చితంగా అక్కడ బాబు ఫోటో తీసినాడు పైకి కూడా హౌసెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మా మీరు అంగన్వాడా టీచరా ఎక్కడ మీకు అంగన్వాడి అంగన్వాడి ఇక్కడే ఉందా ఇక్కడే ఉందా మినీ సెంటరా నేను అక్కడ మరిపాడే కదా అంటే ఇక్కడ చలి గడ్డ అందరు కలిసి గట్టుగా ఉంటారు మీ ఇల్లు ఎక్కడమ్మా పైకా మీ ఇల్లు కొడతాను మీరు నడుగు దారబందమ్మా ఇక్కడ పిల్లలు మరి అంగన్వాడి ఇక్కడ మీరే అంగన్వాడి ఎక్కడ మీది ఇక్కడికా ఇక్కడ పిల్లలకి ఇల్లు దగ్గర చెప్తారు మీరు ఇది మీ ఇల్లా భోజనము మీరే మరి మాకు భోజనాలు లేవా బాగుండ్రా అయితే ఇక్కడ మీరు ఎలాగ ఉంటారు జీవన విధానం అంటే ఇప్పుడు ఏటి పండిస్తారు పర్లేదు అల్లం అల్లం మళ్ళా కొంత మీద ఎకరం బాగా ఎకరం అది మొత్తం పోడు వ్యవసాయం కొండ పోడు వ్యవసాయం పుడ్డు కాసి ఆరు మళ్ళా రోడ్డు కదా రోడ్డు అక్కడది సింపరు ఎకరం అది మళ్ళా పసుపు అంటే కానీ ఇప్పుడు వ్యవసాయం వరి వ్యవసాయం అది ఎట్లేదు లేదు ఇక్కడ పొలాలు జొన్నలు అసలు దూడం లేకపోతే ఏదైనా కదా రంగం ఆయన పండలేదు జొన్నలు అదే మళ్ళా గంతలు సామలు ఓదలు గాని అసలు దూడం లేకపోతుంటే పొందుతావు
ఓకే. అసుక్కపో అంటే అసుక్కపోట అంటే ఏంటి? సుఖపో బాగుందే బాగుంది. అంటుంటే బాగుంటది అంటావు. బాగుందండి సుక్క. సుఖ మాకైతే ముసలి దాయ కదా, అవును. కన్న బాగా లేపుతుంటే అవునా? దారి దానికన్నా కనబడుతుంటే కనబడట్లేదా? అవును కనబడలేదు. ఉమ్. అది మరియాలు అంత అవునా? మిరియల్ ఇక్కడ ఎవరు ఉంటారు అయితే? ఊరు లేడు ఇక్కడేనే ఒక్కనే ఉంటది ఇక్కడ. అక్కడే. మరి ఎవరు? అది మళ్ళా చెంపగాడు. ఏం పేరు అమ్మ నీ పేరు? జాస్మిన్. జాస్మినా? ఓకే, మంచి పేరు. చదువుకున్నావా? చదువుకున్నాను. ఎంత వరకు? 10th వరకు. మరి ఇప్పుడు చదవట్లేదా? లేదు. ఏమే? మా అమ్మ చదివావు? వేంపురమా? మరి ఇక ఇంటర్ చేసి మరి ఏదో మెడికల్ సైడ్ నర్సింగ్ అది చేయొచ్చు కదా, బాగుంటది కదా. అవదా? చదువుకోవడం అవదు. చదువుకుంటే బాగుంటది కదా. ఇప్పుడు 10th చేసావు, ఇంటర్ జాయిన్ అయిపోయి చాలా మంది నర్సులు ఉంటారు కదా, అలా చేసిన తర్వాత చేస్తే కొంచెం బాగుంటది కదా, లేడీస్ కి బాగుంటది. నర్సింగ్ చేస్తే మీరు చదువుకుంటే బాగుంటది. ఎందుకు ఆపిస్తారు? ఉన్నారు మీ పేరెంట్స్? లేరు, బయటకు వెళ్ళారా? చదువుకోండి అమ్మ, చదువుకుంటే మంచిది. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడుతుంది అనమాట. అవునా? చదువుకోండి మంచిగా. అయితే ఇక్కడ ఎలా ఉంటారు, జీవిస్తారు? నువ్వు బాగా తెలిసి ఉంటుంది, చదువుకున్నావు కదా నువ్వు. ఇక్కడ మీ ఊర్లో చలి అలాగ ఉంటది. చలి బానే ఉంటది. బాగా వస్తుందా నీకు? వచ్చు. వచ్చా? మాట్లాడుతావా? మాట్లాడు. బాగున్నావా అనడానికి. సుఖపో. భోజనం చేసావా? నాకంతగా రాదు. ఎక్కడికి వెళ్ళావు? 1 year. 1 year. ఓకే. చెల్లమ్మ చూడు, చక్కగా చదువు ఎంతవరకు చదివింది చెల్లమ్మ. ఇంతవరకు మళ్ళీ చదువుకుంటే బాగుంటది అనుకుంటున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల చెల్లమ్మ చదువు ఆపింది. భోజనం మాకు లైట్లు లేవు. లైట్ వెళ్ళిపోయిందా? కరెంట్ లేదా? చీకటి. పప్పు అమ్మకు భోజనంకి వచ్చారు. భోజనం చేస్తావా? అన్నం తింటావా? ఇప్పుడు తిన్నావా లేదా? తింటుంటే తిను. లేదులే, మామూలుగా అన్నానులే. మామూలుగా అన్నాను. తిన్నావా? నువ్వు తిన్నావా? ఓకే ఓకే, బాగున్నావు కదా. చలి గొప్ప చలి. ఓహో, అవతల కాలం వచ్చిందా ఇల్లు? సరే సరే అమ్మ, అవతలకి వెళ్తామా? ఓకే, మంచిదా? వెళ్ళొస్తామా? మళ్ళీ వస్తాం.